పిల్ల ఇటు వచ్చారు పరీక్షలు పాస్ కావాలని దేవునికి మొక్కతానికి వచ్చారు ఏంది? అవును బాబా, ఎగ్జామ్స్ అయినా వచ్చినాం. ఇక మేము ఎంత చదువుకున్నా దేవుని కృప కూడా ఉండాలి కదా, ఇక అందుకే మొక్కుకొని పోదాం అన్నట్టుగా వచ్చినాం. ముందటి పోతే కోతులు మరి ఎత్తకపోతే మీ ఇష్టం. కోతులు ఉన్నాయని అంటున్నా కానీ బా మరదలు భయపడతారని మీదికి వస్తేంది మరి పోయేద్దా? ఈ మరదలు వెళ్తారు, పోయి దేవుని చూపించుకురా పోరాదరా. సరే సరే పారి, మరి మరదలు పిలిచినాక రాకపోతే ఎట్లుంటది? పోదాం పారి. అయ్యో ఒక చిన్న పిల్ల ఎవరు మామే గట్ల వదిలేసి వస్తున్నావు? గాలు ఒడ్డు నేర్పొచ్చారు రావాలా మనమరాలు. ఆ పిల్ల మనతో సనువుగా ఉంటది కదా. నువ్వేటి పోతు బా పోద్దాం దా గుట్ట మీద దాకా. బావా పారా, నేను కూడా తప్ప దేవుని మొక్కుదాం. బాగుంటదిరా. నేను ఎప్పుడు రాలేదు మామయ్య, మేము అందుకే ఇదే ఫస్ట్ టైం అని వచ్చినాం. అన్న సీతమ్మ వారి పాదం అన్నావు కదా, అంటే ఆకాశం నుండి దిగిరా దేవతలు డైరెక్ట్ అక్కనే? అప్పుడు వాళ్ళకి అట్లా మేము ఉండొచ్చునేమో. గదే గదే, ఎందుకంటే ఇంకా ఇక్కడ నుండి అక్కడి వరకు లేవు కదా, ఓన్లీ అక్కనే ఉన్నాయి. నేను డైరెక్ట్ అనే హెలికాప్టర్ దిగినట్టున్నది. అప్పుడు దేవుళ్ళు కదా, హెలికాప్టర్ దిగినది దేవుళ్ళు కాబట్టి వాళ్ళకి అట్లా అప్పుడు అట్లా ఉంటది అన్నట్టు వాళ్ళకి. మనకేమో నడవదా, మనం ఇప్పుడు ఏడికి పోవాలన్నా బండి కావాలి, బండి కావాలి, కాలు కావాలి, కారు కావాలి. ఒక్కటే నేను ఎన్ని ఉంటాయో అనుకున్నా. వాళ్ళు హెలికాప్టర్లు వచ్చిరట అప్పుడు డైరెక్ట్ ఆయన దిగిరట, అది దిగబడదు గుర్రం. అంటే స్టెప్స్ ఎవరైనా క్రియేట్ చేసిన